బొమ్మల కథలు. అనగనగా శ్రీమంతులపేట అనే ఒక పట్టణంలో కాంతయ్య అనే ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు. అతనికి అత్యంత పెద్ద దుకాణం ఉంది. కాంతయ్యకు అపారమైన ఆస్తి, డబ్బు ఉన్నా అతను, అతని భార్య వరలక్ష్మి, కొడుకు రాము మాత్రం పిసినారితనానికి పరాకాష్ఠగా జీవించేవారు. వారిల్లు బంగారు మేడలా కనిపించినా లోపల చీకటి, దరిద్రం తాండవించేవి. సంపాదించడమే వారికి తెలుసు కాని ఖర్చు పెట్టడం వారి దృష్టిలో పెద్ద నేరం. ఒక రాత్రి కాంతయ్య ఇల్లు కటిక చీకట్లో ఉంది. వరలక్ష్మి పాత కిరోసిన్ దీపాన్ని ఆర్పేస్తూ కాంతయ్యతో మాట్లాడింది. ఏవండి, ఎంత పిసినారితనమండి మనది. ఇల్లింత చీకటిగా ఉంది. కరెంటు బిల్లే ఎంతవుతుందో అని భయమేస్తోంది. ఈరోజు దీపం చమురు ఒక చుక్క ఎక్కువ పడింది. దాంతో పావలా నష్టం వచ్చింది. ఏం మాట్లాడకు వరలక్ష్మి, ప్రతి పైసా దాచాలి. కరెంటెందుకు, దీపాలెందుకు? రేపుదయం మళ్లీ ఉచితంగా సూర్యరశ్మి వస్తుంది, మనకు వెలుతురు లభిస్తుంది. ఇంట్లో 2 బల్బులున్నా ఒకే బల్బును వెలిగించడంలో ఉన్న త్యాగం గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. అదంతా నాకు తెలుసండి. కాని రాము చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు. పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని. మా నాన్న కరెంట్ ఇవ్వలేదు, చదువుకోలేకపోయాను అని చెప్పాడు. వాడి కొత్త పుస్తకాలు, సబ్బు కూడా మనం కొనివ్వడం లేదు. అరిగిపోయిన పాత సబ్బు ముక్కని నీటిలో కలిపి రుద్దుకుంటున్నాడు. కొత్త పుస్తకాలెందుకే, పాత పుస్తకాలే చదవమను. పుస్తకాలు చదవడం వల్ల కరెంటు బిల్లు, ఇంకు, పేపరు ఖర్చవుతాయి. అన్నీ నష్టాలే. ఇక సబ్బు విషయానికొస్తే మొక్కైన సబ్బుని నీటిలో కలిపి ఉపయోగించడం తెలివైన పని. పాలు కూడా 1/2 లీటర్ తగ్గించి కొనుగోలు చేయి. రాముకి పాలు తాగే అలవాటు పెరిగిపోతే అది మనకు భారం అవుతుంది. రాము పాత చిరిగిన బట్టలు వేసుకుని చీకట్లో నీలపై కూర్చొని తన పాత పుస్తకాల్ని తిరిగేస్తున్నాడు. అతను చదువుపై దృష్టి పెట్టాలని ప్రయత్నించినా చీకటి కారణంగా కళ్ళు నొప్పి పుట్టాయి. అతను కళ్ళను రుద్దుకుంటూ తన జీవితం మీద విరక్తి చెందాడు. ఛా, నేనెందుకింత పిసినారి కుటుంబంలో పుట్టాను? మా నాన్న ధనవంతుడైనా మేవెందుకింత కష్టపడుతున్నావు? ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడాలి, పాత బట్టలే వేయాలి. మా జీవితం ఒక చిన్న పెట్టెలా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం వరలక్ష్మి నిన్నట్రోజు మిగిలిపోయిన పచ్చడిని కొద్దిగా అన్నంతో కలిపి అందరికీ పెట్టింది. ఆమె ఉద్దేశం ఒకటే, రేపటి కోసం ప్రతి గింజను దాచుకోవాలి. సరిగ్గా చెప్పావు వరలక్ష్మి. ఈ రోజు నుంచి కూరలో ఉప్పు కూడా తక్కువ వేయి. ఉప్పు బస్తా కొనేందుకు చాలా డబ్బు అవుతుంది. రాము, నువ్వు కూడా డబ్బు సంపాదించడం గురించి ఆలోచించు. డబ్బు సంపాదించడం ఒక కళరా. ఒక పైసా ఖర్చు చేయకుండా ఉండడం అనేది పరమ పవిత్రమైన ధర్మం. కాంతయ్య పిసినార్తనం వల్ల వారికి ఊర్లో ఎవరితోనూ మంచి సంబంధాల్లేవు. ప్రతి ఒక్కరూ వారిని చూసి నవ్వేవారు. వాళ్ళు డబ్బు కూడబెట్టారు గాని మనుషుల్ని కోల్పోయారు అని అనుకునేవారు. రాముకి ఒక స్నేహితుడుండేవాడు, సురేష్. అతను చాలా దయగలవాడు, ఉదార స్వభావం కలవాడు. సురేష్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషం ఉండేవి. సురేష్ రాముని తన పుట్టినరోజుకి ఆహ్వానించాడు. రాము, నా పుట్టినరోజుంది. నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. మా అమ్మ నీకిష్టమైన మిఠాయిలు తయారు చేస్తుంది. నువ్వు లేకుండా మా విందు మొదలు కాదు. రాము భయపడుతూ తలదించుకొని, సురేష్, నన్ను క్షమించు, నేను రాలేను. మా నాన్న అమ్మకు డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. పాత చిరిగిన బట్టలతో విందుకు వెళ్తే నాన్న కోపడతారు. రాము, మీ నాన్న ఎంతో ధనవంతులు, కానీ నీ కొత్త బట్టలు కూడా కొనివ్వరా? సంపద ఉంటే సరిపోదు రాము, దాన్ని సంతోషంగా ఉపయోగించాలి. నా బట్టలు నీకు వేసుకోవడానికి ఇస్తాను. దయచేసి రా రాము, నువ్వు రాకపోతే నాకు బాధగా ఉంటుంది. రాము ధైర్యం చేసి తల్లిదండ్రుల్ని అడిగాడు. అమ్మా, నాన్న, సురేష్ పుట్టినరోజుకి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి. వాడి బట్టలు వేసుకోమనిచ్చాడు కనుక ఖర్చు కూడా లేదు. నేను మిఠాయిలు తినొస్తాను. రేపు టిఫిన్ కూడా చేయను. కాంతయ్య కోపంగా, వెళ్లకు రాము. పుట్టినరోజు విందంటే డబ్బు వృధా. అక్కడ మిఠాయిలు తింటే మన ఆరోగ్యం పాడవుతుంది. డాక్టర్ ఫీజు ఎక్కువ అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి చెప్పులు కావాలి. చెప్పులు అరిగిపోతాయి. నష్టమే కదా. అక్కడికి వెళ్ళి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ సంతోషం మన కష్టాన్ని, మన పొదుపుని నాశనం చేస్తుంది. నువ్వు ఇంట్లోనే ఉండు. రాము చాలా బాధపడ్డాడు. అతను ఆ రోజునుంచి సురేష్ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కాంతయ్య పిసినార్తనం వారి కుటుంబం నుంచి స్నేహాన్ని, ఆనందాన్ని, గౌరవాన్ని దూరం చేసేసింది. కాంతయ్య వ్యాపారంలో ఒక ముఖ్యమైన వస్త్ర తయారీ యంత్రముంది. ఆ యంత్రం లేకపోతే ఉత్పత్తి ఆగిపోతుంది.
అది చాలా పాత యంత్రం. కాని దాన్ని మార్చడానికి కాంతయ్య అంగీకరించలేదు. కొత్త యంత్రం కొనడానికయ్యే లక్షల రూపాయల ఖర్చు, బ్యాంకులో వడ్డీ, నష్టం గురించి ఆలోచిస్తే అతనికి వణుకొచ్చేది. ఒకరోజు ఆ యంత్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. దానిలో ఒక ముఖ్యమైన బేరింగ్ విరిగిపోయింది. కాంతయ్య మెకానిక్ రాజుతో గట్టిగా బేరమాడుతూ, ఏంటయ్యా, దీనికి ఎంత ఖర్చవుతుంది? దయచేసి తక్కువ ధర చెప్పు. ఈ బేరింగ్ ధర ఎక్కువైతే నేను కొనుగోలు చేయను. నేను చౌకగా దొరికే వాటిని మాత్రమే తీసుకుంటాను. కాంతయ్య గారు, నేను మీకు నిజం చెప్తున్నానండి. ఈ బేరింగ్ చాలా పాతది. ఇది మార్చడానికి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కొత్త బేరింగ్ కొనుగోలు చేయాలి. దాని ధర 5,000 రూపాయలుంటుంది. మీరు కారు చౌకగా దొరికే 500 బేరింగ్ను పెడితే రేపు మళ్లీ యంత్రం ఆగిపోతుంది. అప్పుడు ఈసారి నష్టం 10 రెట్లుంటుంది. చూసుకోండి మరి. వద్దు, నేనంత డబ్బు ఖర్చు పెట్టలేను. నా దగ్గర 500 రూపాయల బేరింగ్ ఉంది. మీరు దానికి ఏదైనా తాత్కాలిక పరిష్కారం చెప్పండి. ఏదో ఒక విధంగా దాన్ని సరిచేయండి. నేనీ నష్టాన్ని భరించలేను. మెకానిక్ రాజు అసహనంగా తక్కువ నాణ్యత గల బేరింగ్ని అమరుస్తాడు. ఇది పనిచేయదు అని తెలిసినా కాంతయ్య మొండితనం చూసి నిస్సత్తువుగా వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచాక ఆ యంత్రం మళ్లీ ఆగిపోతుంది. ఈసారి నష్టం మరింత ఎక్కువై పెద్ద యంత్రంలో ఒక పెద్ద భాగం విరిగిపోతుంది. దానిలోని అన్ని గేర్లు ముక్కలైపోతాయి. ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కాంతయ్యకు 100ల కొద్దీ ఆర్డర్లున్నాయి. ఆ ఆర్డర్లు సమయానికి పూర్తి చేయకపోవడంతో భారీ నష్టం వచ్చి అతని వ్యాపారానికి అపకీర్తొస్తుంది. ఆర్డర్లు రద్దయ్యాయి. కాంతయ్య వరలక్ష్మితో ఆందోళనగా, వరలక్ష్మి, ఇప్పుడు ఏం చెయ్యాలి? యంత్రం పూర్తిగా పాడైపోయింది. కొత్త యంత్రం కొనడానికి లక్షల రూపాయలు కావాలి. మన దగ్గర డబ్బున్నా అది బ్యాంకులో ఉంది. దాన్ని తీయడానికి సమయం పడుతుంది. వడ్డీ నష్టమవుతుంది. నేనెవరి దగ్గరికెళ్ళాలి? ఈ నష్టాన్ని నేనెలా భరించాలి? మన దగ్గర ఎంతో డబ్బుందండి, కానీ ఉపయోగం లేదు. మన పిసినారితనం మనకు అపకారం చేసింది. ఊర్లో ఎవరితోనూ మనం మంచిగా మాట్లాడలేదు. ఎవ్వరూ మనకి సహాయం చేయరు. మనమే చీకట్లో బ్రతికాం. ఇప్పుడు మన చుట్టూ చీకటి ఆవరించింది. కాంతయ్య ఊర్లో ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వి గేలి చేశారు. నువ్వెంత డబ్బు దాచినా మాకొక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేవెందుకు నీకు సహాయం చేయాలి అని అడిగారు. కాంతయ్యకు అవమానం జరిగింది. కాంతయ్య ఎవ్వరి దగ్గర సహాయం అడిగినా అందరూ అతన్ని అవమానించారు. పిసినారితనం వల్ల అతనెవ్వరికీ సహాయం చేయలేదు. కనుక ఇప్పుడెవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ ఒంటరితనం అతన్ని మానసికంగా కృంగదీసింది. కాంతయ్య బాధగా తనలో తాను ఇలా అనుకున్నాడు. నా వ్యాపారం నాశనమవుతోంది. నా ఆస్తి, డబ్బు అన్నీ వృధా అవుతున్నాయి. నా కష్టమంతా వృధా అయింది. నేనెవర్ని నమ్మాలి? కాంతయ్య చివరికి తన పాత స్నేహితుడు, వ్యాపార నిపుణుడైన రవివర్మ దగ్గరికి వెళ్ళాడు. రవివర్మ మధ్యతరగతి వ్యక్తైనా తన దయ వల్ల ఊళ్ళో అతనికి మంచి గౌరవం ఉంది. అతను కాంతయ్య దుకాణంలో మెకానిక్గా పనిచేసేవాడు. రవివర్మ, నన్ను క్షమించవయ్యా. నా యంత్రం పాడైపోయింది. నాకు డబ్బు కావాలి. నా వ్యాపారం నాశనమవుతోంది. నా పిసినారితనం నన్ను నాశనం చేసింది. రవివర్మ శాంతంగా, కాంతయ్య గారు, మీరెంతో ధనవంతులు. కాని మీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? మీరు డబ్బు దాచారు కానీ మనుషుల్ని దక్కించుకోలేకపోయారు. డబ్బు కంటే గొప్ప సంపద మనుషులేనండి. నాకు మీకు సహాయం చేయాలనుంది, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నాకు డబ్బక్కర్లేదు. నాకొక మంచి సలహా ఇవ్వు. నా దగ్గర డబ్బుంది, కానీ దాన్నెలా ఉపయోగించాలో నాకు తెలియడం లేదు. నేను పిసినార్తనంతో ఆ డబ్బుని తాకలేకపోతున్నాను. కాంతయ్య గారు, మీకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అతను సురేష్ తండ్రి రాజయ్య. రాజయ్య గారు చాలా మంచి వ్యక్తి. వారే మీకు సహాయపడగల ఏకైక వ్యక్తి. వారి మనసు చాలా పెద్దది. వారిలో ఎలాంటి పిసినార్తనం లేదు. కాంతయ్య రాజయ్య దగ్గరికెళ్ళాడు. అతను భయపడి సిగ్గుపడి రాజయ్య ముందు నిలబడ్డాడు. కాంతయ్య, నీకేమైంది? నువ్వు ఎందుకింత కష్టంలో ఉన్నావు? ధనవంతులు కూడా ఇలా బాధపడతారా? రాజయ్య, నన్ను క్షమించండి. నేను పిసినార్నయ్యాను.
నేనెవ్వరికీ సహాయం చేయలేదు. ఇప్పుడు నా యంత్రం పాడైపోయింది. నా వ్యాపారం నాశనమైపోతోంది. నేను నా కొడుకు రాముని కూడా సంతోషంగా ఉంచలేకపోతున్నాను. కాంతయ్యా, నువ్వు డబ్బు దాచావయ్యా, కానీ నీ మనసుని దాచలేదు. నువ్వు నిజమైన కష్టంలో ఉన్నావు. నేను నీకు సహాయం చేస్తాను, కానీ ఒక్క షరతు సుమా. ఈ సహాయం కేవలం నీ వ్యాపారాన్ని రక్షించడానికి మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ మనసుని రక్షించడానికి కూడా. ఎలాంటి షరతు రాజయ్యా? నేను దానికి అంగీకరిస్తాను. నువ్వు నీ డబ్బుని, ఆస్తిని ఉపయోగించి ఊళ్ళోని పేదవారికి సహాయం చేయాలి. నువ్వు మారాలి. నీ పిల్లాడికి సంతోషాన్నివ్వాలి. ఖర్చు పెట్టడంలో ఉన్న ఆనందాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాంతయ్య రాజయ్య షరతుకి అంగీకరించాడు. రాజయ్య అతనికి కొత్త యంత్రం కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. కొత్త యంత్రం వచ్చింది. వ్యాపారం మళ్లీ మొదలైంది. కాంతయ్య రాజయ్యకు కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పాడు. కాంతయ్య మారాడు. అతను తన భార్య వరలక్ష్మికి, కొడుకు రాముకి అత్యంత ఖరీదైన కొత్త బట్టలు కొనిచ్చాడు. అంతేకాదు, రాముకి మంచి పుస్తకాలు కూడా కొనిచ్చాడు. రాము ముఖంలో మొదటిసారి నిజమైన సంతోషం కనిపించింది. ఇంట్లో వెలుతురొచ్చింది, నవ్వులొచ్చాయి. మొదటి రాత్రి వారి ఇంట్లో అన్ని లైట్లను వెలిగించుకొని ఆ వెలుతుర్ని చూసి ఆనందించారు. వరలక్ష్మి, నిజమైన ఆనందం డబ్బులో లేదే, మనుషుల్లో ఉంది, ప్రేమలో ఉంది, ఖర్చు పెట్టడంలో ఉంది. మనమెంత డబ్బు సంపాదించినా దాన్ని ఉపయోగించకపోతే అది వృధా. నేనింతకాలం డబ్బును దాచాను, ఇప్పుడు సంతోషాన్ని ఖర్చు చేస్తున్నాను. అవునండి. అన్నట్టు ఏవండి, మనం ఇంతకాలం చీకట్లో జీవించాం. ఇప్పుడు మనకి నిజమైన వెలుగు దొరికింది. నాకు ఇకపై రేపటి గురించి భయం అస్సలు లేదంటే నమ్మండి. ఎందుకంటే మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం కాబట్టి. కాంతయ్య తన సంపాదనలో కొంత భాగాన్ని పేదవారికి, అనాథలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. అతను ప్రతి నెలా కొంత డబ్బుని దానధర్మాలకు కేటాయించాడు. అతను ఊర్లో గౌరవంగా బతకడం మొదలుపెట్టాడు. అతని వ్యాపారం మరింత పెరిగింది. ఎందుకంటే ఇప్పుడతనికి మనుషుల నమ్మకం, గౌరవం కూడా దక్కాయి. పిసినారితనం పోయి ఉదారత వచ్చింది. ఈ కథలోని నీతి ఏంటంటే, పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. దయా, ఉదారత, ఇతరులకు సహాయం చేయడమే నిజమైన ఆనందాన్ని, శాశ్వతమైన సంపదను ఇస్తాయి. రాయపట్నం ఒక చిన్న ఊరు. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్లు. వీరభద్రం చాలా బలవంతుడు. పెద్ద పెద్ద కండలతో దృఢంగా ఉండేవాడు. తమ్ముడు రఘు మాత్రం అంత బలవంతుడు కాదు, కాని త్వరగా ఆలోచించే తత్వం కలిగినవాడు. ఒకరోజు ఇద్దరూ పొలంలో కూలి పనికి వెళ్లారు. మధ్యాహ్నం పనయ్యాక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. రఘు, నువ్వు కూడా నాలాగా బలంగా తయారవ్వచ్చు కదా. దేనికనయ్యా? ఇప్పుడు నాకా కండలతో పని ఉంది చెప్పు. అదేంట్రా అలా అంటావు? అన్నిటికంటే గొప్పది బలమే. కండలుంటే ఏదైనా సాధించగలవు. రాజులు కూడా బలవంతుల్నే గౌరవిస్తారు, తెలుసా? నిజమే అన్నయ్య, కాని బుద్ధి లేకుండా బలమేం చేస్తుంది? రే, ఇవన్నీ పుస్తకాల్లో చెప్పే మాటలు. నిజ జీవితంలో బలమే దిక్కు. చూడు, ఒక్కసారి కొట్టమని చెప్తే 10 మందిని పడగొట్టగలను. చూస్తావా? కాని అన్నయ్య, 10 మందిని గెలిచినా ఒక తెలివైనవాడు మోసం చేస్తే నువ్వు కూడా ఓడిపోతావు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు తెలివి లేదని అంటున్నావా? అలా కాదన్నయ్య. సర్లే, ఇది మనిద్దరికీ ఎప్పుడూ ఉండేదే గాని పద వెళ్ళి పని చేసుకుందాం అని ఇద్దరూ వెళ్లి పనిచేయడం మొదలు పెడతారు. అలా అడపాదడపా వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతూనే ఉండేది. ఒకరోజు ఊరి దగ్గర అటవీ మార్గంలో దొంగల బృందం ప్రజలను భయపెడుతున్నారని వార్త వచ్చింది. దీంతో పంచాయతీలో ఊరి పెద్ద ఇలా అన్నారు. ప్రజలారా, మనం పక్క ఊరికి వెళ్లి పన్ను చేసుకోవాలంటే మనం ఆ అడవి మార్గం దాటాల్సింది. అవును బాబు, అక్కడ రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కాని ఇప్పుడు ఆ అడవి మార్గంలో దొంగలు కాపు కాచుకొని కూర్చున్నారు. అటుగా వెళ్లే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఏముంటే అది తీసుకుంటున్నారు. అయ్యో, ఇలా అయితే మా పనులు సాగేదేలా? అంతేకాదు, వారు ఏ క్షణానైనా ఊర్లోకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండడం మంచిది. కాని ఎన్నాళ్ళిలా అప్రమత్తంగా ఉంటామయ్యా?
దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఒకే ఒక్క మార్గం ఉంది. ఎవరైనా ధైర్యంగా ముందుకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలి. దీంతో అందరూ వీరభద్రం వైపు చూస్తారు. వీరభద్రం కూడా ధైర్యంగా ముందుకొస్తాడు. ఆ, మీరంతా నా మీదే నమ్మకం పెట్టుకున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఊర్లో నాకంటే బలవంతుడు, ధైర్యవంతుడు ఎవ్వరూ లేరు. నిజమే వీరభద్రం, నువ్వు ఎంత మందినైనా ఒంటి చేత్తో నేలకు ఒరిగించగలవు. అవును, నా ముందు ఎవరూ నిలబడలేరు. నేనే వెళ్తాను అని అంటాడు. మరోవైపు రఘు మాత్రం నిశ్శబ్దంగా ఉంటాడు. దీంతో ఊరి పెద్ద, బాబు రఘు, నీవు కూడా మీ అన్నకు సాయంగా వెళ్తే బావుంటుందేమో. వాడా? చూసారా వాడెలా ఉన్నాడో? నేనంటే బలవంతుణ్ణి కాబట్టి ఎలాగోకలాగా నెట్టుకొస్తాను. వాడిలాంటి వాటికి పనికిరాడు. నిజమే అన్నయ్యా, వాళ్ళని నువ్వు కొట్టి పారేయగలవేమో, కానీ వాళ్ళెక్కువగా ఆయుధాలతో ఉంటారు. మనం కేవలం బలం మీద ఆధారపడితే కష్టమేమో. మనకి బుద్ధి కూడా ఉండాలి. అయితే నువ్వు కూడా నాతో రా. నువ్వు పక్క నుండి చూడు. నా గుద్దుల శబ్దం వింటేనే మిగిలిన వాళ్ళు పారిపోతారు. సరే సరే, ఎందుకైనా మంచిది, ఇద్దరూ కలిసే అడవిలోకి వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే వెంటనే మా కబురు పంపండి అని చెప్పడంతో ఆ మరుసటి రోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి అడవిలోకి వెళ్తారు. దొంగలదే దారిలో కూర్చున్నారు. కత్తులు గదలు పట్టుకొని ప్రజల్ని దోచేస్తున్నారు. అన్నదమ్ములు అక్కడికి చేరుకున్నారు. అయ్యో, ఇతనొస్తున్నాడేంటి? ఇప్పుడు ఎలా? అన్నాడు దొంగల నాయకుడు. ఏవైందన్నా, ఎందుకలా అన్నావు? అతను వీరభద్రం, ఊర్లోనే అత్యంత బలవంతుడు. అయితే ఏంటి? ఎంతమందిని చూడలేదు మనం ఇలాంటి వాళ్ళని. వీడందరిలాంటివాడు కాదురా. ఆ మనిషిని చూసారా ఎలా ఉన్నాడు? అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వీరభద్రం వాళ్ళకెదురుగా వెళ్లి నిల్చుంటాడు. రఘు కాస్త వెనక్కి వెళ్లి నిల్చుంటాడు. మీ దోపిడీకి ఇదే ఆఖరి రోజు. మర్యాదగా ఈ ఊరు వదిలి పారిపోండి. నేను కాని ఒక్క గుద్దు గుద్దితే ఈ భూమి మీద లేకుండా పోతారు. నీలాంటి వాళ్ళని 1000 మందిని చూశావు. నువ్వు మాకొక లెక్క. ఎన్నాళ్లకు చిక్కావురా వీరభద్రం? నిన్ను చూసి ఊర్లో అంతా భయపడతారంట కదా. ఇక్కడి నుంచి ఎలా భయపడతారో నేను కూడా చూస్తాను. రండ్రా, చూసుకుందాం. ఇక్కడి నుంచి నువ్వెలా వెళ్తావో చూస్తావు అని అతన్ని మాటల్లో పెట్టి చుట్టుముట్టి బంధించేస్తారు దొంగలు. ఒకడు వీరభద్రాన్ని తాడువేసి కట్టేస్తాడు. రఘు కాస్త వెనక్కి నిలబడి జరిగేదంతా గమనిస్తున్నాడు. ఇదేనా నీ బలం? మా వలలో ఇంత సులువుగా చిక్కుతావని నేనస్సలు అనుకోలేదు. వదలండి, వదలండి నన్ను. నేను కాని ఈ తాడు విడిపించుకున్నానంటే మీ సంగతి చెప్తాను. ఒక్కరు కూడా నా చేతిలో బ్రతకరు అంటూ వీరభద్రం కోపంతో తాడు లాగుతున్నాడే కాని ఉపయోగం లేకుండా పోతుంది. ఇదంతా గమనిస్తున్న రఘు తనలో తాను ఇలా అనుకున్నాడు. బలం వాడితే ఇక్కడ ఓడిపోతాం. ఇప్పుడు బుద్ధి వాడాలి అని నిర్ణయించుకున్నాడు. అతను ముందుకొచ్చి దొంగల నాయకుడితో ప్రశాంతంగా మాట్లాడడం మొదలు పెడతాడు. మా అన్న నిజంగా మూర్ఖుడండి. ఎవడ్రా నువ్వు? వీడి తమ్ముడివేనా? రేయ్, అన్నను విడిపించడానికి తమ్ముడొచ్చాడు రోయ్. వీణ్ణి కూడా కట్టేయండి. నా మాట వినండి. నేను అన్నను విడిపించడానికి రాలేదు. మీతో ఓ ఒప్పందం మాట్లాడుకోవడానికి వచ్చాను. భలే తమాషాగా ఉందే. అన్న మా కోసం వస్తే తమ్ముడు ఒప్పందం కోసం వచ్చాడంట. నమ్మశక్యంగా లేదిది. నన్ను నమ్మండి. నిజంగా మీతో ఓ ఒప్పందం కోసమే వచ్చాను. సరే, ఏంటది చెప్పు. నువ్వు చెప్పే దానిలో ఏదైనా గడబిడ ఉంది అని నాకు అనిపిస్తే మాత్రం నిన్నిక్కడే సమాధి చేసేస్తాం అని బెదిరించి అతన్ని కట్టేయడానికి కూడా తాళ్లతో సిద్ధంగా ఉంటారు. ఇదంతా ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు రఘు. మీకొక రహస్యం చెప్తానండి. మా ఊర్లో పంచాయతీ గదిలో ఒక పెద్ద నిధి దాగుంది. మీరు మా అన్నను వదిలేయాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మి నాతో ఆ నిధి దగ్గరకు రండి. కాని ముందే చెప్తున్నాను, అందులో నాకు కొంచెం వాటా కావాలి. నిజమేనా నువ్వు చెప్పేది? మీదొట్టు. మా అన్నని వదిలేయాల్సిన అవసరం లేదు అని చెప్పగానే
దొంగలంతా ఆ నిధి మీద ఆశపడ్డారు. వారంతా చర్చించుకుని, సరే, నీ వాటా నీకిస్తావు. మమ్మల్ని ఆ నిధి దగ్గరికి తీసుకువెళ్ళు. సరే, నాతో రండి. అంటూ రఘు నెమ్మదిగా వాళ్ళని నడిపించుకుంటూ ఊరి బయట ఉన్న ఒక పాత గుడిసె దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇక్కడే భూగర్భంలో నిధి ఉంది. అదేంటి, మీ ఊరి పంచాయతీ గదిలో కదా అది ఉంది? దానికిది రహస్య మార్గం. నేనొక రహస్యపు చిహ్నం గీస్తాను. మీరంతా లోపలికి దిగాలి. మా వెనకాలే నువ్వు కూడా వస్తావా? నాక్కూడా నిధి కావాలి కదండీ, రాకుండా ఎలా ఉంటాను? అని రఘు ఆ తలుపు తాళం తీస్తాడు. ఆ దొంగలు ఆశగా లోపలికి దిగుతూ ఉండగా రఘు బయట్నుంచి తలుపు బిగించి తాళం వేస్తాడు. ఏంటిది, తలుపులెందుకు వేస్తున్నావు? మమ్మల్నే మోసం చేస్తావా? నిన్నేం చేస్తామో చూడ్రా. మీరు దోపిడీ చేయడానికి బలం సరిపోతుందని అనుకున్నారు, కానీ బుద్ధెక్కడ పెట్టారా? మమ్మల్ని బంధిస్తావా? రేయ్, తలుపు తెరవు అంటూ తలుపులు బద్దలు కొట్టేలా శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇక తర్వాత రఘు తన అన్నను విడిపించి ఊరి పెద్దల్ని పిలిపించి దొంగల్ని పట్టించాడు. ఎంతైనా అన్నదమ్ములిద్దరూ భలే సాహసం చేశారయ్యా. అన్నారు ఊరి పెద్ద. అవునవును, మన వీరభద్రం వాళ్ళని బాగా భయపెట్టుంటాడు. ఎంతైనా బలవంతుడు కదా. వీరభద్ర, నీ బలం వృధా కాలేదు. శభాష్! అని మెచ్చుకుంటూ ఉండగా వీరభద్రం అసలక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దీంతో రఘు ఇదంతా చేశాడని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. మీరు విన్నది నిజమే. నన్ను వాళ్ళు వెళ్ళిన వెంటనే బంధించారు. కాని రఘే వాళ్ళని తెలివిగా దారి మళ్లించి పట్టించాడు. అమ్మో, రఘు ఒక్కడే ఇంత సాహసం చేశాడంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నాళ్ళు నేను కూడా మీలానే కండబలం ఉంటే సరిపోతుందని అనుకున్నాను. కాని ఈరోజు వాడి తెలివి చూసి అర్థమైంది, మనిషికి బుద్ధిబలం కూడా బాగా అవసరమని. నిజమే వీరభద్ర, రఘు బుద్ధితో, నీ బలంతో మీ ఇద్దరూ ఊర్ని రక్షించారు. ఈ ప్రశంసలకు కేవలం రఘు మాత్రమే అర్హుడండి అని చెప్పి వీరభద్రం రఘు దగ్గరికి వెళ్తాడు. రఘు, నేను తప్పుగా అనుకున్నాన్రా. నిజంగా నీ బుద్ధే నన్ను మన ఊర్ని కాపాడింది. ఇక ముందు నేను బలం వాడతాను, కాని నీ బుద్ధిని మాత్రం గౌరవిస్తాను. నీ నుంచి నేర్చుకుంటాను. అన్నయ్య, బలం బుద్ధి కలిసి ఉంటేనే నిజమైన శక్తి. ఒకటి లేకుండా మరొకటి దేనికి ఉపయోగపడదు. కాని ఈరోజు మాత్రం నా కండబలం కంటే నీ బుద్ధిబలమే కాపాడింది కదా. నిజమే అన్నయ్య, కానీ ఇకపై ఇద్దరం కలిసి చేస్తే అప్పుడు ఇంకా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక నుంచి నేను నిన్ను హేళన చేయను. నువ్వు చెప్పింది వింటాన్రా అని అంటాడు వీరభద్రం. అన్నదమ్ములు కౌగిలించుకున్నారు. గ్రామస్తులు వారిని మెచ్చుకుంటారు. బలం ఉన్నవాడికి గౌరవం ఉంటుంది, కాని బుద్ధి ఉన్నవాడే సమస్యల్ని జయించగలడు. ఈ నిజాన్ని అందరూ తెలుసుకుంటారు.